Welcome back again. This is Vidya. You watch We the Dicky Government Jobs. గైస్ ఈరోజు మనకి డిఆర్డిఓ నుంచి ఒక న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో గైస్ ఆల్రెడీ రిలీజ్ అయింది నోటిఫికేషన్. ఆ రిలీజ్ అయిన డేట్ నుంచి మనకి 21 డేస్లోనే మీరైతే నోటిఫికేషన్ చూసి చక్కగా అయితే అప్లై అయితే చేసుకోవాలి. 21 డేస్ తర్వాత ఆటోమేటిక్ ఎక్స్పైర్ అవుతుంది. సో చాలా మంచి హైరింగ్ గైస్. 1 lakh రూపీస్ వరకు మన పర్ మంత్ మీరు చక్కగా అయితే శాలరీ రూపంలో అయితే తీసుకోవచ్చు. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అస్సలు మిస్ అవ్వదు గైస్ ఇది మాత్రం. ఓకే, సో మంచి అప్డేట్. సో క్లియర్ కట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అప్లై చేసుకున్న ప్రొసీజర్ ఏంటి, సో నెక్స్ట్ నోటిఫికేషన్లో అన్ని క్రైటీరియాస్, అసలు ఏవేం రోల్స్కి ప్రజెంట్ ఈ యొక్క హైరింగ్ జరుగుతుంది అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే ఈ యొక్క ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అయితే అవ్వాలి, మిస్ అవ్వదు. అండ్ గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఛానల్ కనుక మీరు షేర్ చేశారనుకోండి, సో మీకు యూజ్ అవ్వలేని నోటిఫికేషన్ కూడా వేరే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే 10th పాస్, ఐటీఐ, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ కూడా మనకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి, వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి మిస్ అవ్వకుండా షేర్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు నోటిఫికేషన్ అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. గ్రేట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్, సో ర్యాక్ అంటారన్నమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ డిఆర్డిఓ ఈ యొక్క డిపార్ట్మెంట్లోనే ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్లో ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, 156 అడ్వర్టైజ్మెంట్ నెంబర్. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక డేట్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. 20th May 2025 అని కనిపిస్తుంది చూస్తారు పబ్లిష్ లో. ఇక్కడ నుంచి 21 డేస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి 21 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్ లైక్లీ టు బి పబ్లిష్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ అని మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ నుంచి మనకి 21 డేస్ ఏవైతే ఉన్నాయో అప్పుడు వరకు మనం అయితే అప్లై చేసుకోవాలి. చాలా మంచి ఆపర్చునిటీ. క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం చూడండి ఒకసారి. ఓకే, సో దీని మీద ఇచ్చేస్తే మనకి నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎలా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. ఒకసారి క్లిక్ చేస్తున్నాను. సో ఇది మనకి నోటిఫికేషన్ చూడండి ఒకసారి. సో రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి డిఆర్డిఓ నుంచి సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఫస్ట్ మనం ఈ యొక్క మెయిన్ డీటెయిల్స్ మనం అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ర్యాక్ అన్నది డిపార్ట్మెంట్ కదా. ర్యాక్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది. మల్టిపుల్ లొకేషన్స్లో సైంటిస్ట్ బి రోల్కి ప్రెజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది అనమాట. సో గైస్ ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది. పోస్ట్ మనకి 7th పే స్కేల్లోని వీళ్ళైతే మనకి శాలరీ అయితే పే చేస్తారు. బేసిక్ పేయే 56,100 రూపీస్ ఉంటాయి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి. టోటల్ ఎలిమెంట్స్ ఇంక్లూజింగ్ హెచ్ఆర్ఏ ఇంకా చాలా ఎలివెన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్ అదర్ ఎలివెన్సెస్ కలుపుకొని మనకైతే అరౌండ్ 1 lakh రూపీస్ పర్ మంత్ మనమైతే సో పొందొచ్చట యాజ్ ఎ శాలరీ రూపంలో. ఓకే, సో చాలా మంచి అప్డేట్ కదా ఇది మాత్రం. ఇక ఏజ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏమో 35 years, ఏజ్ నాట్ ఎక్సీడింగ్ 35 years అనేసి ఇచ్చారు మ్యాక్సిమం ఏజ్ మాట. సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేటికి 38 years, ఎస్సీ ఎస్టీకి వచ్చేటికి ఏమో 40 years అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్సే ఉంటాయి. సో 10 years ఫర్ దివ్యాంగజన్. ఇక్కడ చూడడానికి మనకి దివ్యాంగజన్ కేటగిరీ పీపుల్కి ఇస్తున్నారు. నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేటికి మనకైతే సో మనకి చూడండి 5 years వరకు ఇస్తున్నారు. సర్వీసింగ్ సెంట్రల్ సివిలింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మిగతా అన్నిటికీ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఇండియన్ నేషనలిస్ట్ అయితే ఉండాలి, ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంతా కూడా REC.gov.in మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఆన్లైన్లోనే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ముందే మనం డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ఫీ అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్కి వచ్చేటికి ఆన్లైన్లోనే మీరు అయితే పే చేస్తారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో అక్కడ నాన్ ట్రాన్స్ఫరబుల్ అండ్ నాన్ రిఫండబుల్ ఫీజు ఏమో 100 రూపీస్ మీరైతే పే చేయాల్సి వస్తుంది. 100 రూపీస్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్లో పే చేయాలి. సో దెర్ ఈస్ నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగజన్. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు అదే ఫ్రీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక మెయిన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ విషయానికి వస్తే మనకి సో క్వాలిఫికేషన్ ఏంటి, అసలు యాక్చువల్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేసి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీఈ చేసిన చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ ఫైనల్ ఇయర్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు వాళ్ళు. సో ఇక్కడ చూడండి మనకి ఆర్గనైజేషన్ డిఆర్డిఓ, యాడా, నెక్స్ట్ WESE ఈ యొక్క 3 డిపార్ట్మెంట్ అండ్ ఆర్గనైజేషన్లో మనకైతే ఆ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 35 and 3 and 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీరు చూడండి. అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ అన్న, అంటే బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ఈసీఈలో చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ప్రొవైడెడ్ గైస్ ఇక్కడ చూడండి వ్యాలిడ్ గేట్ స్కోర్ మీకు అయితే ఉండాలి ఈసీఈలో, అంటే పేపర్ ఈసీఈ రాసి ఉండాలి, దాంట్లో మీకు వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి. సో గైస్ ఇంకా చాలా ఇచ్చారు. ఈసీఈలో మనకి చాలా సబ్ బ్రాంచెస్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంట్రోల్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, టెలికమ్యూనికేషన్, టెలిమాటిక్స్, ఇంకా చాలా ఉన్నాయి చూసారా. ఇవందరూ కూడా దీనికైతే ఈ యొక్క కేటగిరీలోకి వస్తారు. వీళ్ళందరూ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్లో మనకైతే 33,1 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, మీరు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ, సో బీఈ బీటెక్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, వ్యాలిడ్ గేట్ స్కోర్ మీకు అయితే ఉండాలి. మెకానికల్లో అన్ని స్ట్రీమ్స్ దీనికైతే ఎలిజిబుల్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేటికి మనకి ఇక్కడ టోటల్గా 4 డిపార్ట్మెంట్స్లో వీళ్ళైతే ఇచ్చారన్నమాట, 29, 3, 1, 1 అనేసి. సో మీరు కూడా ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లోని. అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే మీకు అయితే ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళు, నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఇంకా చాలా ఇచ్చారు ఎలైడ్ బ్రాంచెస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి 2 డిపార్ట్మెంట్స్లో మనకి 6-1 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు బీఈ బీటెక్ మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి, వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ యొక్క స్ట్రీమ్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్ గైస్. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఆర్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ కూడా మనకైతే 4-1 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్లాస్లో మీరు బీటెక్ చేసి ఉండాలి, వ్యాలిడ్ గేట్ స్కోర్ అయితే మనకి ఎంటీఎక్సీ పేపర్స్లో మీకు అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా మెటలర్జీ అండ్ మెటీరియల్ టెక్ సంబంధించిన ఎలైడ్ బ్రాంచెస్ కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి సో డిఆర్డీఓలో మనకైతే 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు ఫస్ట్ క్లాస్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ, సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్లో, సో ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వ్యాలిడ్ గేట్ స్కోర్కి ఫిజిక్స్లో కనుక ఉంటే మీరు గేట్ క్వాలిఫికేషన్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి ఏమి ఎగ్జామ్ ఉండదు, గేట్ క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని మీకైతే సెలక్షన్ అయితే ఉంటుంది, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మీకు అయితే ఉంటుంది అనమాట. సో గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్, ఇంకా చాలా ఫిజిక్స్ ఉన్నాయి. అన్నిటి చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్స్లో మొత్తం టోటల్గా 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గేట్ స్కోర్ ఉండాలి, వ్యాలిడ్ గేట్ స్కోర్, వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించి కూడా అంతే, మనకి వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఇన్ కెమికల్ అంటే మాస్టర్ బ్యాచిలర్స్ డిగ్రీని కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో బీఈ బీటెక్ వాళ్ళు దానికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. కెమికల్ స్ట్రీమ్స్ అందరూ కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏరోనాటికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి మనకి 2 డిపార్ట్మెంట్స్లో మనకి 5-1 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో మనకి సో బ్యాచిలర్స్ డిగ్రీ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఏరోనాటికల్ ఇంజనీర్స్. అలాగే మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి అంతే, మనకి మాస్టర్స్ డిగ్రీని మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి మనకి సో బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సివిల్ ఇంజనీరింగ్ అండ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉన్న సివిల్ ఇంజనీర్ ఎల్ఐ బ్రాండ్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి అంతే, ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ బయో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు నెక్స్ట్ గేట్ స్కోర్ కూడా మీకు అయితే ఉండాలి. సో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి యాంథమాలజీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వ్యాలిడ్ గేట్ స్కోర్ మీకు అయితే ఉండాలట, ఎక్సెల్ పేపర్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్లాస్ ఇన్ మాస్టర్ డిగ్రీనే యాంథమాలజీ అనేసి ఇచ్చారు. సో దాంట్లో ఉన్న బ్రాండ్స్ అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు, యాంథమాలజీ ఆర్ జువాలజీ అట. ఓకే, బయో స్టాటిస్టిక్స్ కూడా ఉంది. ఓ మై గాడ్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి గైస్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ అయితే ఉంది. సో మాస్టర్ డిగ్రీని స్టాటిస్టిక్స్, బయో స్టాటిస్టిక్స్లో కనుక మీకు డిగ్రీ ఉంటే యూజీసీ అప్రూవ్డ్ కాలేజ్ నుంచి వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ గేట్ స్కోర్ మీకు అయితే ఉండాలి. ఈ స్ట్రీమ్స్ వల్ల అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్లినికల్ సైకాలజీ, నెక్స్ట్ సైకాలజీకి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ అండ్ ఇక్కడ చూడండి మనకి రిజిస్ట్రేషన్ విత్ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ క్లినికల్ సైకాలజిస్ట్కి సంబంధించిన డిగ్రీ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించిన ఆ యొక్క డిగ్రీ మీకు అయితే ఉండాలని ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి గైస్. ఓకే, ఇలా మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి మనకి డిఫరెంట్. సో డిఆర్డీఓకి వచ్చేటికి 120+, 125+ మనకి ఉన్నాయి. నెక్స్ట్ అడాకి వచ్చేటికి 19, డబ్ల్యూఈఎస్ఈకి వచ్చేటికి 3, సిఎంఈ వచ్చేటికి 3, నెక్స్ట్ ఏఎఫ్ఎంసీ వచ్చేటికి 3, నెక్స్ట్ జలంధర్కి సంబంధించి భోపాల్కి సంబంధించి మనకి 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా ఇన్ని వేకెన్సీస్. ఓకే, సో చాలా మంచి అప్డేట్ ఇది, మాత్రం తప్పకుండా మిస్ కాకుండా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకా స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది ఒక మెయిన్ పాయింట్, చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో కూడా చెప్పాను నేను, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్. మీకు గేట్ స్కోర్ ఉంటే మిమ్మల్ని 1:10 రేషియో బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే సో సెలెక్ట్ చేస్తారు సబ్జెక్ట్ వైజ్. చెక్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీ పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే
మిమ్మల్ని అయితే కాల్ ఫర్ అయితే చేస్తారని ఇచ్చారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫై చేసి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేస్తారు. సో చాలా మంచి అప్డేట్స్. సో తప్పకుండా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా గేట్కి సంబంధించిన ఈ యొక్క మార్క్స్ బట్టే ఉంటుంది. ఇంకా క్లోజింగ్ డేట్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి మనకి ఆన్లైన్ సబ్మిషన్ క్లోజ్ ఆన్ 21st day of 6 hours ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క 21 daysలో మీరైతే అప్లై అయితే చేసుకోవాలని ఇచ్చారు. సో అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఎనేబుల్ అయినంటే మన యొక్క ఛానల్లో మనం అయితే అప్డేట్ ఇద్దాం. తప్పకుండా అయితే రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. దీనికి అఫీషియల్ లింక్ వచ్చేటప్పటికి మనకి ఇది ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవాలి. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెక్ చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇది మాట. ఓకే, సో మంచి అప్డేట్ గైస్. ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి యాక్సెస్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.